శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః. నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనము లలితా సహస్రనామ స్తోత్ర నామాలకు ప్రతిపదార్థాలు తెలుసుకుంటున్నాం కదా. శ్రీమాత్రే నమః. అంతకంటే ముందు మీరు గనక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాము. శ్రీమాత్రే నమః. ఈరోజు లలితా సహస్రనామము 451 విఘ్ననాశిని, 452 తేజోవతి నామాలకు ప్రతిపదార్థాలు తెలుసుకుందాము. శ్రీమాత్రే నమః. 5 అక్షరాల నామము ఓం విఘ్ననాశినే నమః అని చెప్పాలి. ఈ నామాన్ని మనము విఘ్నంల భావనను నాశనం చేయునది. శ్రీమాత్రే నమః. విఘ్ననాశిని విద్యా విఘ్నములను పోగొట్టునది. ఈ నామాన్ని విఘ్నాలను తొలగించునది అనే అర్థంలో ధ్యానం చేస్తే ముందు విఘ్నాలు ఉంటేనే కదా అవి తొలగించాల్సిన అవసరం వచ్చేది. అందుకని ఉపాసకుని కోరిక తీరడం కోసం కొన్ని విఘ్నాలు కలిగి అటుపైన అవి తొలుగుతాయి. సాధారణంగా అందరూ ఏవి విఘ్నాలను అనుకుంటారో ఆ విఘ్నభావాలను ముందుగా తొలగించి కార్యకర్తను త్రికరణ శుద్ధిగా కర్మోన్ముఖుని కార్యనిమగ్ని చేసేది అనే విధంగా నామాన్ని అర్థం చేసుకోవాలి. కొందరు పరిస్థితులు అనుకూలంగా లేవనో ఇంకా సమయం రాలేదనో వెంటనే చేయవలసిన పనులను కూడా వాయిదా వేస్తూ ఉంటారు. వీళ్ళకు ఏమాత్రము అవరోధం కానీ అంతరాయం కానీ వచ్చినా దాని విఘ్నం క్రింద జమ కట్టుకొని చేయవలసిన పనిని కూడా ఆపేస్తారు లేదా వాయిదా వేస్తారు. తెలివి కల వారికి పరిస్థితులు ఉపయోగించుకోవాల్సిన అవకాశాలుగా కనిపిస్తే తెలివి తక్కువ వారికి అవి అవరోధాల పరంపరంగా అనిపిస్తాయి అని తెలుసుకోవాలి. శ్రీమాత్రే నమః. మనసు నిలకడ ఎంత తగ్గితే అన్ని అవరోధాలను చూడడం జరుగుతుంది. ఏది ఫలవంతం అవ్వాలన్నా సిద్ధి శ్రద్ధ ఇవి రెండూ ముఖ్యము. సక్రమంగా నిర్వహింపబడుతున్న సృష్టిలో ఆవర్తన క్రమబద్ధత లక్షణాలు ఉన్నాయి కాబట్టి ఈ లక్షణాలున్న వారే వారి జీవితంలో కూడా సక్రమమైన సలక్షణమైన సత్ఫలితాలను పొందుతారు. ఉన్నది అవకాశమని గ్రహించిన వారే అన్నిటినీ సాధించగలరు అనే జ్ఞానోదయం ఈ నామాన్ని జపించడం వల్ల వస్తుంది. అంతేకాని విఘ్నాలు సృష్టించుకొని వాటి నాశం కోసం ఎదురు చూడడం ఉండదు. అందరికీ రోజుకు 24 గంటలే అయినా ఇదే కాలంలో ఎన్నో సాధించిన వారున్నారు. ఇదే కాలంలో ఏ పని చేయడానికైనా కాలం చాలటం లేదని సమయం కుదరడం లేదని ఏమీ చెయ్యని వారు ఉంటారు. అన్నిటికంటే పెద్ద విఘ్నం అశ్రద్ధ అని గ్రహించి విఘ్ననాశిని నామములో విఘ్నం అనే పదానికి అసలైన అర్థాన్ని తెలుసుకొని ఆ శ్రద్ధను పోగొట్టుకున్న వారే సాధకులు. మన అశ్రద్ధ మీద ఎంత నమ్మకం లేకపోతే ఏ పని ప్రారంభించినా ద్వితీయ విఘ్నం రాకుండా చూసుకోండి అని మన పెద్దవాళ్ళు అంటారో ఆలోచించాలి. విఘ్నాలు చూడకుండా పనిచేసేవాడికి ఒక కార్యక్రమం ఉంటుంది. విఘ్నాలు చూసేవాడికి తాను పని చేయకపోవడానికి ఒక కారణం ఉంటుంది. విఘ్నాలు చూడని వాడు సమస్యలో పరిష్కారం చూస్తాడు. విఘ్నాలు చూసేవాడు పరిష్కారానికి వంకలు పెడతాడు. విఘ్నాలు చూడని వాడు కష్టమైన ఆ పని చేయవచ్చు అంటాడు. విఘ్నాలు చూసేవాడు ఆ పని చేయవచ్చు కానీ చాలా కష్టం అంటాడు. విఘ్నములు అనే భావనను కూడా రాకుండా చేయున్నది అని ఈ నామాన్ని మనం అర్థం చేసుకోవాలి. 452 నామము తేజోవతి. ప్రతిపదార్థం తేజోవతి తేజస్సు కలదు, గొప్ప తేజస్సు కలదు. అన్ని ప్రకాశ వస్తువులలోనూ వెలుగును ప్రసారింపచేసే శక్తి అమ్మవారు. ప్రకాశించాలన్నా ప్రకాశాన్ని ప్రసారం చేయాలన్నా ఏ ఇతరులు సహాయం కానీ సహకారం కానీ అవసరం లేదు. జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థల్లోనూ కూడా మనలో ప్రకాశించే తేజ స్వరూపం అమ్మవారు.
షత్ అన్న సౌందర్యలహరిలోని 14వ శ్లోకంలో ఆదిశంకరులు అమ్మవారి పాదయుగలము నుండి ప్రసారమయ్యే కిరణాలు ఎన్నెన్నో ఏ చక్రాల వద్ద ఉంటాయో తెలియపరుస్తారు. లలితా సహస్రనామ స్తోత్రంలో నామాలుండే మొత్తము 152.5 శ్లోకాలు సంవత్సరంలో వెలుగు భాగానికి సంబంధించిన 182.5 రోజుల కాలానికి సరిపోయే పగటి భాగాలే. ఈ కాల భాగమంతా అమ్మవారి వెలుగుకు సంబంధించినదే. ఈ వెలుగుల అమ్మవారిని తేజోవతి అంటారు. ఎవరిలో ఏ సంబంధమైన ప్రతిభ ఉన్నా వారిలో ఆ ప్రతిభను సూచించే అమ్మవారి పేరు తేజోవతి అనవచ్చును. తేజస్సు కలది, తేజస్వరూపిణి అని ఈ నామానికి అర్థాలు. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. సోమ సూర్యాగ్ని తేజస్సులకు ఆధారమగు తేజస్సు గలది. సూర్యుడు మున్నగు తేజోరూపులకందరికీ ఆధారమైనది వేదమందు. ఓ గారికి ఈ పరమాత్మయందు సూర్యచంద్రులిద్దరూ ధరింపబడి ఉండిరి అని గలదు. దీనిని బట్టి సూర్యాది తేజోవంతుల తేజస్సులకు ఆధారమైనదని అర్థము. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. తేజోవతి త్రినయన లోలాక్షి కామరూపిణి మాలిని అంశిని మాత మలయచల వాసిని. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.